మేషరాశి వారి ఇంటి చుట్టూ ఒక దైవశక్తి తిరుగుతుంది. అలానే ఈ రాశి వారికి రాత్రి 7 తర్వాత జరిగేది ఇదే. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. ఏప్రిల్ 5వ తారీఖు శనివారం రోజున మేషరాశి వారికి ఖచ్చితంగా రాత్రి 7 తర్వాత జరిగేది ఇదే. అలానే వీరికే తెలియకుండా వీరి ఇంటి చుట్టూ ఒక దైవశక్తి తిరుగుతుంది. అయితే మేషరాశి వారి ఇంటి చుట్టూ ఏ దైవశక్తి తిరుగుతుంది, మేషరాశి వారికి రాత్రి 7 తర్వాత జరిగేది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. వీరి దగ్గర ధనం లేకపోయినా వీరి క్వాలిటీస్ మాత్రం చాలా గొప్పగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే వీరు ఏ పని చేసినా, లేదా ఎవరికైనా దానం చేయాలి అన్నా, ధర్మం చేయాలి అన్నా క్షణం కూడా ఆలోచించరు. కష్టపడి సంపాదించుకునే మనస్తత్వం ఉన్నప్పటికీ వీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి కొంత డబ్బుల్లో నుండి కొంత డబ్బుని దానం చేయటానికి, అలానే దైవ కార్యక్రమాలు చేయటానికి ఉపయోగిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీరు కష్టపడి పైకి రావాలి అనుకుంటారు. ముఖ్యంగా ఎంత కష్టపడినా సరే, ఎంత కష్టపడి సంపాదించినా సరే డబ్బు విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కారు. అంటే ఎవరికైనా దానం చేయాలి అన్న ఆలోచించరు. కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు అయినా అసలు ఆలోచించరు. అలానే వీరి కుటుంబ సభ్యులను కూడా అందరినీ కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటారు. ఎవరికి కూడా ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఆ విషయంలో కూడా వీరు అస్సలు కాంప్రమైజ్ కారు అని చెప్పుకోవచ్చు. ఇక వారికి ఎంత కష్టమైనా సరే కానీ కుటుంబ సభ్యులను మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టరు. అందరినీ బాగా చూసుకుంటారు. అయితే వీరు కష్టానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని పొందుతారు. అలానే వీరు ఎంత కష్టపడి పనిచేసి సంపాదించినా ఏ విషయంలో కూడా ఎవరికి లోటు రానివ్వరు. కానీ వీరికి ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అంటే ఆర్థికంగా ఎలా ఎదగాలి, ఆర్థికంగా ఫ్యూచర్లో మనకు సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం మనీ సేవ్ చేసుకోవాలి అన్నట్లు వీరు ఆలోచించరు. వీరు చాలా కష్టపడతారు, చాలా సంపాదిస్తారు, చాలా ఖర్చు పెడతారు. కనుక ఖర్చు పెట్టడం కొద్దిగా తగ్గించండి. అలానే డబ్బు పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఉన్నదానిని సేవ్ చేసుకుంటే రేపు ఆర్థికంగా కష్టాలు ఉండవు. ఎప్పుడు ఒకేలాగా ఏది ఉండదు. కనుక ఉన్నప్పుడు సంపాదించుకుని 4 రాళ్ళు పక్కన వేసుకుంటే గనక మీకు ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. అలానే వీరిది చాలా జాలి గుణం, కష్టపడే స్వభావం, మంచి వ్యక్తిత్వం. అలానే ఎవరినైనా సరే ఒకసారి నమ్మితే గనక ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎప్పటికీ అదే నమ్మకంతో ఉంటారు. ఎదుటి వాళ్ళు మరి ఎలాంటి వ్యక్తులు, వారు మంచివారా చెడువారా, వీరికి మంచిని చేసేవారా చెడు చేసేవారా అని ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఒక్కసారి నమ్మితే ఇక వారిని
ప్రాణ స్నేహితుల్లాగా చేసేసుకుంటారు. అదేవిధంగా ఒక్కసారి ఎవరినైనా నమ్మితే అన్నీ కూడా అప్పచెప్తారంటే ధనం వీరి ఎలా సంపాదిస్తున్నారు, లేదా వీరికి వచ్చినటువంటి విద్యని వారికి నేర్పటం కానీ, లేదా వీరు చేస్తున్న వ్యాపారాన్ని కూడా వారికి ఇలా చెయ్యాలి అని చెప్పటం కానీ, ఇలా చాలా అతి మంచితనాన్ని చూపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు నష్టపోతూ కూడా ఉంటారు. అలా అందరినీ నమ్మటం వల్ల ధన నష్టం కూడా కొన్నిసార్లు జరుగుతుంది. ఇక అప్పటి నుండైనా కనీసం చేంజ్ అవుతే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే పరోక్ష మాటలను నమ్మటం పైన చాలా మొగ్గు చూపుతారు. వీరికే తెలియకుండా పరోక్ష మాటలను నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు వీరు అమాయకత్వులు అని కూడా చెప్పుకోవచ్చు. వీరు కొద్దిగా అమాయకంగా కూడా ఉంటారు కొన్నిసార్లు. తద్వారా అంటే కొంతమంది మీరంటే గిట్టని వారు, మీకు మంచి చేసేవారిని మీ నుండి దూరం చేయాలి అని చేసేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. ఆ ప్రయత్నంలో వారు విజయాన్ని పొందుతారు. ఎందుకంటే వారు మీ యొక్క వీక్ పాయింట్ని తీసుకొని మిమ్మల్ని మీ బాగు కోరే వారిని మీకు దూరం చేయాలి అని చూస్తూ ఉంటారు. తద్వారా మీరు చెప్పుడు మాటలు అస్సలు వినకూడదు. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అలానే ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకునే ముందు తప్పకుండా 1కి 10 సార్లు ఆలోచించి మీరు ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. అనరాని మాటలు పొరపాటున కూడా అనకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త చాలా అవసరం. మరి ఈ రాశి వారికి దైవానుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది. మరి ఈ రాశి వారి ఇంటి చుట్టూ ఏ దేవత తిరుగుతుందో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి పరమశివుడు అంటే చాలా ఇష్టం. మేషరాశిలో జన్మించిన వారిపై పరమేశ్వరుని అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. తద్వారా ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు బట్టి, వీరి యొక్క గ్రహాల అనుకూలతను బట్టి వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంది. వీరి ఇంటి చుట్టూ కూడా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక వీరు ఏం చేయాలి? అమ్మవారు ఎప్పటికీ వీరి ఇంట్లోనే ఉండాలి అంటే వీరు ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక మీరు మర్చిపోకుండా, అంటే ఖచ్చితంగా రాత్రి సమయంలో, అమ్మవారు ఎప్పుడైనా రాత్రి సమయంలోనే మనకు అమ్మవారికి రాత్రి అంటే ఇష్టం కాబట్టి ఆ సమయంలోనే ఇంట్లోకి వస్తారు. ఆ సమయంలో ఇల్లుని ఎప్పుడూ కూడా సువాసన భరితంగా శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే ఆ సమయంలో డోరిని కూడా కొంచెం సేపు ఓపెన్ చేసి పెట్టాలి. అలానే ఆ సమయంలో తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. గుమ్మం పక్కన దీపాన్ని వెలిగించాలి. ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని తెలిపేటటువంటి సంకేతాలు ఏవైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అవి ఏమిటి అంటే గనక ఒకేసారి మీ ఇంటి మేషరాశి వారి ఇంటి గోడ పైన కానీ లేదా ఎక్కడైనా ఒకేసారి 3 బల్లులు ఒకే దగ్గర కనిపిస్తే ఆ ఇంట్లో ఖచ్చితంగా 100కి 100% కూడా లక్ష్మీదేవి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం ఆడుతుంది లేదా రాబోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంది, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలా 3 బల్లులు ఒకే దగ్గర కనిపిస్తే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే. అదేవిధంగా ఇంటి ముందుకి పదే పదే గోమాత వస్తూ ఉంది అంటే ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంది అనే గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఆ ఇంట్లో ఈ రోజు కాకపోయినా రేపైనా లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి వస్తుంది అనేటటువంటి దానిని తెలియజేస్తూ ఉంది ఆవు అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా లక్ష్మీదేవి రాబోయే ముందు కూడా ఇలాంటి సంకేతాలు ఉంటాయి. అయితే వీరి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంది. లక్ష్మీదేవి రాత్రి 7 నుండి 7:30 నుండి 8, 9 రాత్రి సమయంలో లక్ష్మీదేవి మీ ఇంటి చుట్టే తిరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుండేలాగా చెయ్యాలి అంటే అమ్మవారికి ఇష్టమైన పనులు చేయాలి. సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగించాలి. అలానే మేషరాశి వారు పొరపాటున కూడా సాయంత్రం సమయంలో సాయంత్రం 5 దాటిన తర్వాత ఎవరికీ కూడా పాలు, పెరుగు, చింతపండు, అలానే దొడ్డు ఉప్పు వంటివి ఎవ్వరికి ఇవ్వకూడదు. ఎందుకంటే అవి ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. కనుక లక్ష్మీదేవి వారితో పాటే వెళ్ళిపోతుంది. కనుక వీటిని పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకూడదు.
ఇక వాటిని ఎవ్వరికీ కూడా ఇవ్వకుండా ఉండేలాగా జాగ్రత్త పడండి. అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారుతారు. ఖచ్చితంగా మీ పైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. ఇక ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా లక్ష్మీదేవిని ఇంట్లో అంటే తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేయాలి. అంటే ఈ వస్తువులను ఎవరికీ కూడా ఇవ్వకూడదు సంధ్యా సమయంలో. ఇక దీపాలను తప్పకుండా వెలిగించాలి. తెలుసుకున్నారు కదా, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంది, జాగ్రత్త. అలానే మీపై ఉండే దోషాలు తొలగిపోవాలి అంటే ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది. మూగజీవులకి మీరు ఆహారాన్ని సమర్పిస్తే గనక ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.